హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారు డైరెక్ట్ చేస్తూ తన కూతురు ఐశ్వర్య అర్జున్ని హీరోయిన్ గా పరిచయం చేసిన సినిమా సీతాపయనం. వ్యాలంటైన్స్ డేకి థియేటర్స్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీలో స్ట్రీమ్ అవుతుంది. మరి తండ్రి కూతుర్ల ఈ ప్రయాణం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది, ఐశ్వర్య అర్జున్ డెబ్యూట్ ఎలా ఉంది, ఈ రివ్యూలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సీత తనకి పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. తన లైఫ్లో ఏదన్నా కొత్తగా చేయాలని అనుకుంటుంది. ఒక ఫేమస్ చెఫ్ ప్రెజెంటేషన్ చూడడానికి హైదరాబాద్కి కార్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రయాణంలో అభిషేక్ అనే ఒక స్ట్రేంజర్ తనతో జాయిన్ అవుతాడు. అసలు అతను ఎందుకు వచ్చాడు, ఈ ప్రయాణంలో సీతకి ఎదురైన వ్యక్తులు ఎవరు, రౌడీగిరి పవన్ల పాత్రలో ఈ కథని ఎలా మలుపు తిప్పాయి, చివరికి సీత మనసు మారి పెళ్లి కొప్పుకుందా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఐశ్వర్య అర్జున్ పర్ఫార్మెన్స్ అనే చెప్పచ్చు. ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఐశ్వర్య చాలా కాన్ఫిడెంట్ గా నటించింది. యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ గ్లామర్ పరంగా కూడా తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఇంకొక మేజర్ హైలైట్. లైఫ్లో ఒక చిన్న 20 సెకండ్ల గ్యాప్ వల్ల జరిగే ఆ మార్పులు, ఆ 20 సెకండ్ల కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది. ఇక కేమియోస్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ ఈ సినిమాలో. అర్జున్ సర్జా అట్లాగే ధ్రువ సర్జా స్క్రీన్ మీద కనిపించడం ఫ్యాన్స్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రకాష్ రాజు, సత్యరాజులు వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరోయిన్ ఐశ్వర్య, ఈ సినిమాకి ఐశ్వర్యనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఫస్ట్ సినిమా అయినప్పటికీ అక్కడ తడబడకుండా చాలా బాగా కాన్ఫిడెంట్గా నటించింది. ఇక హీరో నిరంజన్ విషయానికి వస్తే డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చాడు. యాక్షన్ సీక్వెన్స్లో కూడా చాలా సెటిల్డ్గా నటించాడు. ఐశ్వర్యతో మంచి కెమిస్ట్రీ పర్వాలేదనిపిస్తుంది. ఇక అర్జున్ సర్జా, ధ్రువ సర్జా వాళ్ళ కేమియోస్ బాగున్నాయి. అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్ తనదైన స్టైల్లో మళ్ళీ ఆకట్టుకున్నారు. ధ్రువ సర్జా కేమియో మాత్రం కొంచెం ఫ్యాన్స్ కిక్కిచ్చిద్ది, కానీ ఆ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ బిల్డప్ ఇచ్చారని ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ప్రకాష్ రాజ్, సత్యరాజ్ వీళ్ళిద్దరూ లెజెండరీ నటులు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన పాత్ర పూర్తిగా న్యాయం చేశారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా అనవసరమైన సీన్స్ ఉన్నాయి, అవి ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇక విజువల్స్, ఏ విజువల్స్ యూజ్ చేశారు ఈ సినిమాలో, అవి కొంచెం చాలా వర్స్ట్ క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ మీద ఇంకొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది అనిపించింది. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలని సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాత సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే అర్జున్ గారు మంచి పాయింట్ అయితే తీసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజింగ్ గా నడపడంలో కొంతవరకు తడబడ్డారు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ సీతాపయనం ఒక స్లో అండ్ డీసెంట్ ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఐశ్వర్య అర్జున్ యాక్టింగ్ కోసం, అర్జున్ సర్జా గారి మేకింగ్ కోసం ఒకసారి అయితే డీసెంట్ గా ట్రై చేయొచ్చు, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించి చూస్తే మాత్రం నిరాశ పడతారు. ఖాళీ టైంలో ఒకసారి అలా సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని డీసెంట్ గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియో కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.